బేల మండలంలోని డోఫ్టాల శివారు ప్రాంతంలో ఉన్న రైతు ఊర్జా బీగ్రేడ్ కంపెనీలో మంటలు చెలరేగాయి. మంటలను ఫైర్ సిబ్బంది ప్రైవేట్ ట్యాంకర్లతో మంటలు అదుపు చేశారు. 8 ఎకరాల్లో పత్తి కట్టె నిల్వ ఉండగా దాదాపు 40% వరకు పత్తి కట్టు నిల్వలు బూడిదపాలయ్యాయి. కాగా ఫ్యాక్టరీలో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన కనీస సౌకర్యాలు కనిపించలేదని ఆరోపణలు వస్తున్నాయి. అగ్నిమాపక వాహనం రాకపోతే దగ్గరలో ఉన్న డోఫ్టాల గ్రామానికి పెద్ద ప్రమాదం జరిగేదంటూ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. సంఘటనా స్థలాన్ని బేల ఎస్ఐ మధుకృష్ణ పర్యవేక్షించారు. మండలం రైతు ఊర్జా కంపెనీలో మంట కలగడం జరిగింది. రైతు ఊర్జా కంపెనీ పొలం నాలి వెనకాల దూరాల నుండి వేరే పొలం వాళ్ళు పరాటీలను మంట దూరాల వెంబడి మంట పెట్టడం ద్వారా గాలి సోకడం ద్వారా అది గాలి ద్వారా మా కంపెనీ సైడ్ పరాటీలకు మంట వచ్చింది. దాని ద్వారా చాలా వరకు ఒక 50%, 50%, 70% మంట తలగడంతో నష్టపరిహారం జరిగింది. తర్వాత వచ్చేసి అందులోనే త్వరలోనే మేము ఫైర్ బ్రిగేడ్కి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చేసి ఆ మంటను కంట్రోల్ చేయడం జరిగింది. మా దగ్గర ఏమీ లేదు. మేము అందుకే వాళ్ళకు త్వరలోనే ఎట్లా అయితే లంచ్ టైం 1 o'clockకి సంఘటన జరగడం జరిగింది. అందులోనే మేము వితిన్ ఒక 5 minutesలో ఫోన్ చేయడం జరిగింది. కూలిపిల్లు కానీ చిన్న ఫ్యాక్టరీలు కానీ అటువంటికే ఫైర్ సేఫ్టీ పర్మిషన్లు ఇస్తారు. కానీ ఇంత పెద్ద ఫ్యాక్టరీ పెట్టుకొని ఇంత చెత్త ఉన్నా ఇంత కలప ఉన్నదానికి ఎటువంటి సేఫ్టీ లేకుండా పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు, అలాగే దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి దీన్ని నడుపుతున్నటువంటి అధికారులు కూడా వెంటనే స్పందించాలా. ఈ ఎటువంటి సేఫ్టీ లేని ఈ ఫ్యాక్టరీకి మేము తక్షణమే మా జీపీ నుంచి తీర్మానం చేసుకొని ఎటువంటి రక్షణ లేని ఫ్యాక్టరీని తక్షణమే జీపీ తీర్మానం చేసి ఫ్యాక్టరీని బంద్ చేయడానికి మేము అనుకుంటున్నాం. ఈ ఫ్యాక్టరీకి పక్కనే ఆనుకొని నేషనల్ హైవే ఉంది, పక్కనే ఆనుకొని 2 గ్రామాలు ఉన్నాయి. అంటే ఇంత నిర్లక్ష్యం ఉన్న ఫ్యాక్టరీ రేపటి రోజు ఎటువంటి అయినా అనుకోకుండా ప్రాణనష్టం జరుగుతూ తగ్గిందా, దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు వహిస్తారు? దీనికి పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరున్నా కానీ వెంటనే స్పందించగలరు.